ఈ వర్షాలతో మునిగిపోతున్న విజయవాడ. అవును. విజయవాడ ఉమ్మడి అంటే ఉమ్మడి కృష్ణాలో ఎడతెరిపి లేని వర్షాలన్నమాట. ఈ వర్షాల కారణంగా మొత్తం విజయవాడ నగరం అంతా కూడా వరద నీరుతో అయితే మునిగిపోతూ ఉంది. అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తూ ఉన్నాయి. విజయవాడ నగరంలో రోడ్లన్నీ కూడా కాలువలను అయితే తలపిస్తూ ఉన్నాయన్నమాట. డ్రైనేజీలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. పలు ప్రాంతాల్లో జనజీవనం అయితే స్తంభించిపోయింది. కట్టలేరు వంతెనపై వస్తున్న వరద నీరు అధికారులకు సంబంధించి వస్తూ ఉన్నాయన్నమాట మనకి. సో ఈ నేపథ్యంలో నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం, గన్నవరం, పామర్రు, పెనమలూరు, మచిలీపట్నం, అవనిగడ్డ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. మరోవైపు ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. గోదావరికి వరద ఉధృతి పెరుగుతుంది. కుక్కునూరు, దాచారం మధ్య గుండెటి వాగులో పొంగడంతో రాకపోకలు అయితే అంతరం ఏర్పడింది. ఈ విధంగా మొత్తం మనకి ఏదైతే విజయవాడ నగరం అంతా కూడా భారీ వర్షాలకైతే వరద నీరు కారణంగా మునిగిపోతుందన్నమాట. ప్రజలకు మరింత హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.